రండి రండి. నమస్కారం అమ్మా. నమస్కారం పిన్ని గారు. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి కూర్చోండి సార్. కూర్చో స్వర్ణ, స్వర్ణ. కూర్చో. కూర్చోమ్మా. ఇవ్వు. స్వర్ణ, అల్లుడు గారు, బాబాయ్ గారు, పిన్ని గారు తీసుకోండి. ఎక్కడుంది ఇది? కనిపించట్లేదు. మంగం మీద మ్యాటర్తో వచ్చినట్టుందే. బాగున్నారా పిన్ని గారు? రావే గౌతమ్ రా. ఏమిటా ఇల్లంతా బోసిగా ఉంది అనుకుంటున్నా. నీ కళే వేరే. గుళ్ళో నైవేద్యం అప్పుడు మేళంలా నువ్వు ఉంటేనే ఈ ఇంట్లో గలగల. అన్నీ బానే అన్నారు పిన్ని గారు. ఆ గోతం ఏంటి గోతం? అదే, అది నేను పెట్టిన పేరు కాదే, వీళ్ళు పెట్టిందే. నిన్ను గోడ మీద తలకాయ అంటారుగా, దాన్నే ముద్దుగా ఉంటుందని అలా కుదించాను. నాకు నచ్చింది. ఏ, నీకు నచ్చలేదా? బాగుంది బాగుంది. మీకు నచ్చాక వంకే ఉంది. అలాగే పిలవండి. ఏమిటి విశేషాలు? వదులు. నువ్వు ఒత్తి అంటించి వదిలితే గాని బాంబులు పేలవు. అయ్యో, మీరు కూడా వీళ్ళలాగే అంటారే. మీరొచ్చారని నేనొస్తేను. వచ్చావు కాబట్టే ఒత్తి అంటించమంటున్నాను. మంగా, మనం వచ్చింది ఆషాఢ పట్టీకి, బాంబులు తుపాకులు పేల్చడానికి కాదు. అవును, ఆ రోజు చెరువు దగ్గర మీరంతా ఉన్నారుగా. సావిత్రి శపథం చేసింది, శపథం. ఏం గోతాం, ఎంతవరకు వచ్చింది సంబంధాలు చూడటం? దయచేసి ఆ విషయాలు నన్ను అడక్కండి. నేనేదైనా తెలిసి తెలియక నోరు జారితే మీరు వెళ్ళాక తల్లి కూతుళ్ళు నాలుక లాగి మరీ కోస్తారు. ఆ పని ఎప్పుడో చేయాల్సింది. నువ్వనేదాకా మాకు ఐడియానే రాలేదే. అది పందెం కోడింకా మైదానంలోకి రాలేదేమిటా అనుకుంటున్నాను. దిగింది దీనికోసమే. దీనికి కత్తి కట్టా. రావే రా సావిత్రి. వచ్చినప్పుడల్లా ఇది రంకెలేస్తుందని తెలుసు కదా నీకు. గదిలో పెట్టి తాళం వేయటమో లేకపోతే ఇరుగు పొరుగుళ్ళకి కాలక్షేపానికి పంపించకుండా ఎందుకు దీన్ని ఇలా వదులుతావు? ఏంటి మెల్లిగా యుద్ధం ప్రకటిస్తున్నావు? అసలు ఆ అమ్మాయి పెళ్లి విషయం ఎత్తింది నువ్వు, మళ్ళీ సీతనంటానే. ఈ విడ్డూరం మరి బాగుంది. ఏ ఇంట్లో అయినా చదువుకునే పిల్లలుంటే బాగా చదువుకుంటున్నారా అని, చదువు అయిపోయిన పిల్లలుంటే ఉద్యోగం చేసుకుంటున్నారా అని, పెళ్ళిడు పిల్లలుంటే సంబంధాలు చూస్తున్నారా అని అడగటం మామూలే. ఏమే గొత్తం, నేనేమన్నా అంతకు మించి అడిగానా? మా వారు అలా అంటారే. నువ్వు మామూలుగా అడిగినట్టు లేదు, మరి మైకు పెట్టి మాట్లాడినట్టుంది. అవతలి వాళ్ళకి అరికాలి మంట నెత్తికెక్కేలా ఉంది. చూడంగా చూడంగా వాళ్ళకన్నా మంట మీకే ఎక్కువగా ఉన్నట్టుంది. అమ్మమ్మ, మనం గొడవ పడ్డం ఎందుకు? ముందొచ్చిన పని చూద్దాం. మనం అంటే మీ అమ్మ నాన్న నేను అనే? అయ్యో, మనమంటే మీరు, తాతయ్య గారు, నేను, మా వారు అని. వీళ్ళు మన వాళ్ళు ఎందుకు అవుతారు? అమ్మా, నలుగురిలో మీరు ఏదో అన్నారని ఆ విషయంలో అదేదో అంది. దాన్ని మీ మీద ఏదో శబ్దం అనో, పంతో అనో, పట్టుదలను సాధింపు అని అనుకోకండి. జరిగిందానికి అది కూడా పశ్చాత్తాపడుతోంది. నేను కూడా క్షమాపణ అడుగుతున్నాను, మన్నించండి.
బాగుందయ్యా రామచంద్రయ్య, నువ్వు చెప్పేది చాలా బాగుంది. నేను లేనిదేమైనా అన్నానా? హ, అందరికీ కనిపిస్తున్నదే అన్నాను. నేనే మొగుడు కొట్టినందుకు కాదు, ఆడబిడ్డ తొంగి చూస్తున్నందుకు ఏడుపు అన్నట్టుంది. కళ్ళెదుటి కనిపిస్తుండగా అనడం దేనికి? సీత, ఇలా అడిగేవారు ఉంటారని తెలియక ఏమే గోతం, ఇప్పుడు ఎవరైనా మెళ్ళో వజ్రాల హారం వేసుకుంటే చూసి వజ్రాల హారం బాగుంది అని అంటావా అనమా? వస్తువు బాగుంటే భలే బాగుంది అని అంటావా అనమా? కనిపిస్తుంది కదా అని అడగకుండా ఉంటామా? చెప్పు మంగా, ఇంతకీ ఇప్పుడు నువ్వేమంటావు? జడ్జి గారు, అది మీరే చెప్పాలి. పెళ్లి కాని దానికి సంబంధాలు చూస్తున్నారా లేదా అని అడగటం తప్ప, శపథం చేసిన వాళ్ళని నీ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది అని అడగటం తప్ప, చెప్పండి. కాదు పిన్ని గారు. అడిగింది నిన్ను కాదమ్మా, జడ్జి గారిని. తప్పేనే, తప్పే, ముమ్మాటికి తప్పే. అడగటానికి ఓ పద్ధతి ఉంటుంది. గొలుసులు చూసి గాజులు చూసి ఇది బంగారమా కాకి బంగారమా అని అడిగినంత తేడా ఉంటుంది. వెక్కిరింపు వేరు, పలకరింపు వేరు. ఆహా, పలకరింపుని వెక్కిరింపు అనుకుంటే? సరే పిన్ని గారు, మేం పలకరింపుని అర్థం చేసుకోలేక అపార్థం చేసుకొని వెక్కిరింపు అనుకుని రోషానికి వెళ్ళాం. క్షమించండి. అమ్మ నాన్న ఇద్దరు క్షమాపణ అడిగారు, ఇక వదిలేయండి అమ్మమ్మ. ఇంకొకళ్ళు అడగాలి. సీత, నేనేం తప్పు చేశానని వీళ్ళని క్షమాపణ అడగడానికి? జరగాల్సిన కార్యం కోసం, జరిగిపోయిన గతం కోసం. అమ్మా సీత, వారి మనసు మన మూలంగా నొచ్చుకుంది. పెద్దవాళ్ళకి స్వారీ అనడం వల్ల మనకొచ్చే చిన్నతనం ఏం లేదమ్మా. రామచంద్రయ్య గారు, ముందు జరగాల్సిన కార్యక్రమం జరగనివ్వండి. శకుంతల, వెళ్ళు. అలాగే అక్క. తీసుకోరా. ఇక అత్తామామల ఆశీర్వాదం తీసుకోండి. ఏమిటి అప్పుడే ఆశీర్వాదాలు తీసుకోండి అంటున్నారు? కూతురికి చలవ తాంబూలం, అల్లుడికి ఆషాఢం పట్టి పెట్టద్దు అంటే ఏం సావిత్రి, ఏం తేలేదా? తెచ్చాం పిన్ని గారు. ఏం తెచ్చారు చూపించు.
సీత తీసుకురామ్మా. ఇదిగోమ్మా. ఇదిగోండి. ఏంటి ఇంత ఖరీదైనవన్నీ ఉన్నాయా? ఇంత డబ్బు ఎక్కడిది వీళ్ళకి? పర్వాలేదే, తేరేమో కడుపుతో ఉన్న పిల్ల మనసు చిన్నబుచ్చుకుంటుందని నేను తెచ్చాను. ఆహాహా, ఇద్దరూ తెచ్చారు అనుకోకుండా. 2 ఉగ్గు గిన్నెలు, 2 మొలతాళ్ళు. కడుపులో కవలలున్నారేమో. కవలలా ఇంకేమన్నానా? ఈ లిస్టు బయట పెట్టి మీ భాగవతం మొత్తం బయట పెడతా. ఏమే గోతం, నీ నోట్లో నుంచి వచ్చిన మొట్టమొదటి మంచి మాట ఇదే అనుకుంటా. ఎన్నడూ శుభం పలకని వాళ్ళు అన్నారంటే అది నిజం అవుతుందట. ఏయ్, అదే నిజమైతే నీకు చెత్త బంగారు గాజులు చేయిస్తా. ఏమండి, అర్జెంటుగా నన్ను పంపించి 2 గుమ్మడికాయలు తెప్పించండి. నా మనవరాలికి దిష్టి తీయాలి. అవును, ఇవన్నీ మీ సొమ్ముతోనే తెచ్చారా? దాని సొమ్ముతో, అదే నిన్న పాటల పోటీలో వచ్చిన పారితోషికంతో తెచ్చారా? ఆ డబ్బుతోనేనమ్మా. దాని సొమ్ముతో తెచ్చి ఉంటే ఈ వస్తువులు ఎత్తి గిరాటేసేదాన్ని. కానీ ఎందుకు వేయటం లేదో తెలుసా? అది నా సొమ్మే కనుక. ఆ పారితోషికాన్ని ప్రకటించింది నేనే, దాని చేతుల్లో పెట్టింది నేనే. అంటే అది నా సొమ్మే. మీ అదృష్టం మిమ్మల్ని కాపాడింది. సరే సరే, మీరు ఆశీర్వాదాలు తీసుకోండి. ఏమిటి మీ తొందర? ఆకలేస్తుందా? అది అల్లుడికి ఏం కావాలో అది పెట్టద్దా? ఆషాఢ పట్టిగా వాడేం కోరుకుంటున్నాడు? సరే సరే, మీరు ఆశీర్వాదాలు తీసుకోండి. ఏమిటి మీ తొందర? ఆకలేస్తుందా? అది అల్లుడికి ఏం కావాలో అది పెట్టద్దా? ఆషాఢ పట్టిగా వాడేం కోరుకుంటున్నాడు? రాసుంచాను గ్రాని, రాసుంచాను గ్రాని అని నిన్నటి నుంచి ఒకటే పోరు పెడుతున్నాడు. ఎస్ గ్రాని. ఇదిగో ఇవ్వు. చూడండి, అది వాడి కోర్కెల పట్టి.
చేతనైతే పెట్టండి, చేత కాకపోతే ముందు తూర్పుకు తిరిగి దండం పెట్టండి. ఆ తర్వాత వాడి కాళ్ళకి నమస్కారం చెయ్యండి. అల్లుడి కాళ్ళకి అస్తమానం అత్తామామలు నమస్కారం చెయ్యరు. వాడికే పాపం తగులుతుంది. పోనీ మీ కాళ్ళకి నా కాళ్ళకి చేస్తారు. ఏదో కోరికతో వచ్చాడు, బాంబు వేస్తుంది. బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం లాగుంది. మొత్తానికి ప్రపంచ యుద్ధం జరుగుద్దేమో చూద్దాం. మంగమ్మ రావటం, ఏదో పంచాయతీ పెట్టడం, వీళ్ళు బాధపడటం. మనకు కావాల్సింది ఇదే కదా. ఇప్పుడు వీళ్ళతో ఆట ఆడుకుందాం, అప్పుడు గాని దారికి రారు. ఇప్పుడు ఉంటుంది నీకు. అవి ఎలాగూ కొన్ని ఇవ్వలేరు కాబట్టి నేను నిన్ను వదిలేస్తా. చూడు, ఏం రాసుంటాడు వీడు? అందరూ ఇంత షాక్ అవుతున్నారు. అల్లుడు గారు అడిగినవన్నీ ఉన్నాయి పిన్ని గారు. ఏం రాసుంటాడు వీడు? అందరూ ఇంత షాక్ అవుతున్నారు. అల్లుడు గారు అడిగినవన్నీ ఉన్నాయి పిన్ని గారు. బావగారు ఇవ్వండి. ఏమిటవి? అల్లుడు గారు అడిగినవి ఇవే. అమ్మ సీత, ఇదిగోండి అమ్మా. ఏమిట్రా ఏమిటా ఇది? తిండికి మొహం వస్తున్న వాళ్ళగా చూడు. షాక్ అయ్యావా బావా? నీ ఎత్తుకు పై ఎత్తు వేసి స్లిప్ మార్చింది నేనే. సింపుల్ గా ఎంజాయ్ చేయి. లడ్డు, జంతిక అన్నీ మనకు నచ్చినవే రాసినట్టున్నాడే. ఈడు తిండిపోతే ఈడికి మనకి పెద్ద తేడా ఏమి లేదు. కాకపోతే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, మన దగ్గర డబ్బు లేదు, అంతే. అసలు ఇప్పుడు ఏదో గొడవ అవుద్ది. ఎప్పుడులాగా పంచాయతీ అందరూ వెళ్ళిపోతే ఈ ఎడ్డి మరిపోయి తినొచ్చు. అది 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 కాదు. అది కాగితం మారింది. నేను రాసింది కాదు గ్రాని.